నంద్యాల జిల్లాలో శ్రీశైలం డ్యాం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటి విడుదల, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, మొహర్రం వేడుకలు, శ్రీశైలంలో శాకంబరీదేవి ఉత్సవాల వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు జలహారతిచ్చి 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నెలలో శ్రీశైలం ప్రాజెక్టు నిండిందని అన్నారు. 2014-19 వరకు అప్పటి ప్రభుత్వంలో 5 ఏళ్లలో 68,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులో ఖర్చు చేశామని, రాయలసీమ రతనసీమగా మార్చాలని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని వేడుకున్నానని అన్నారు. నంద్యాల కలెక్టర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యాంత్రిక పరికరాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1,99,00,000 వ్యవసాయ పరికరాలను రాయితీని విడుదల చేశామన్నారు. సాగునీటి లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని, రైతులకు అవసరం మేరకే నీటిని వినియోగించుకోవాలన్నారు. అధికంగా నీటిని వాడటం, మోతాదుకు మించి పురుగు మందులు వాడడం ద్వారా భూమిలో ఉన్న పోషకాలను నశించి నిస్సారవంతమై దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు, పంట మార్పిడి, మిశ్రమ పంటలను వేసుకోవాలని రైతులను సూచించారు. నంద్యాల పట్టణంలో 36వ వార్డులో పెన్షన్దారులకు ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన నాయకుడని, ఇచ్చిన మాట మేరకు 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేశారని, సంవత్సర కాలం పాటు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, పెన్షన్దారులకు 1వ తేదీ 100% పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, నంద్యాల నియోజకవర్గంలో 20,112 మంది పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీశైలంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి శాకంబరి ఉత్సవం. బ్రహ్మరాంబాదేవి అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులను ఇచ్చారు. అమ్మవారిని శాఖలతో అర్చించడం వలన సకాలం వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని పురాణాలతో చెప్పబడుతున్న అర్చక స్వాములు తెలిపారు. ప్రతి ఆషాఢ మాసం పౌర్ణమి లోక కళ్యాణార్థం శ్రీ బ్రహ్మరాంబ దేవి అమ్మవారికి శాకంబరి ఉత్సవం నిర్వహిస్తున్నట్టు ఆలయ శ్రీనివాసరావు తెలిపారు. బనగానపల్లె పట్టణంలో మొహర్రం వేడుకలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మొహర్రం వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల సాయం అందిస్తున్నామని, ప్రతి ఏడాది ఆనవాయితీగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలోని మొహర్రం వేడుకలకు బనగానపల్లె పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. బనగానపల్లె పట్టణంలో షాదీఖానా నిర్మాణానికి నిధులు కేటాయించామని, నంద్యాల జిల్లాలోని షాదీఖానాల నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు ఇస్తామన్నారు. కొలిమిగుల జెడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం, వాష్రూమ్స్, తరగతి గదులు, స్లాబ్స్ మరమ్మతు పనులను పరిష్కరించాలని, వెంటనే స్కూల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామం హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రినీవా సుజల స్రవంతి కాలువకు శ్రీశైలం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చివరి భూములకు నీరు అందించేందుకు 3,890 కోట్లు కేటాయించి విస్తీర్ణ పనులను చేపట్టామన్నారు. హంద్రినీవా కాలువ విస్తీర్ణ పనులు చేసి కృష్ణా జలాలని విడుదల చేయడం జరిగిందని, పెనుగొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయర్ను 8 నెలల్లో పూర్తి చేసి కియా పరిశ్రమకు నీరు ఇచ్చేలా చేశామన్నారు. గోరకల్ రిజర్వాయర్ మరమ్మతుల కోసం 96 కోట్లు ఇచ్చి పనులను ప్రారంభిస్తామన్నారు. అలాగే అలగనూరు రిజర్వాయర్ 36 కోట్ల నిధులిచ్చి పనులు త్వరితగతిన చేస్తామన్నారు. రాయలసీమకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, కనీసం 2 మెట్ట పంటలకు వేసుకునేలా నీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. బి. శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.